ఏలూరు జిల్లా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బలివేలోని బలే రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు భారీగా చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య తెలిపారు. స్నానఘాట్లు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఇబ్బందులు కలగకుండా జల్లు స్నాన సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్న ఈవో సీతారామయ్యతో మా కరెస్పాండెంట్ సంజయ్ ఫేస్ టు ఫేస్. బలివేలో వేలాది మంది భక్తులు ఈరోజు ఉదయం నుంచి శివుని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడ ఈవో మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బలివే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదని మనం పటిష్టమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేసామండి. దానికి అనుగుణంగానే ఇక్కడ మనకి ఇప్పుడు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఇంకా సాయంకాలం వరకు ఈ భక్తుల దగ్గర పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంను బట్టి చూస్తే మనకి ఈ రోజున ఆదివారం ఒకటి వచ్చింది. కొంచెం ఆదివారం రావడం వల్ల పిల్లలతో కొంచెం ఆలస్యంగా భక్తులు వస్తారు. అక్కడ జలస్థానాల దగ్గర అయితే కానీ అక్కడ హెవీ క్లౌడ్ ఉంది. అక్కడ పోలీస్ శాఖ వారు అయితే కానీ అన్ని డిపార్ట్మెంట్లో అయితే కానీ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఫిషరీస్ నుంచి కానీ మేమైతే కానీ ఒక 20 మంది స్విమ్మర్స్ని పెట్టాం. నిరంతరం వాళ్ళు అక్కడ ఉన్న క్లౌడ్ని పరిశీలిస్తూ ఎవరిని ముందుగా లోతట్టు ప్రాంతం ఇక్కడ ఎవరు కూడా దిగకూడదు అనే హెచ్చరిక బోర్డులు ఇవన్నీ ఏర్పాటు చేశాం. దానికి అనుగుణంగానే భక్తులు కూడా మాతో సహకరించి మా సూచనలు మన్నించి అలాగే దర్శనం చేసుకుంటున్నారు. మనం ఇక్కడ గతంలో చూసుకుంటే ఇప్పటికే భక్తుల రద్దీ బాగా పెరుగుతుంది, మీరు చూస్తున్నారు. మన పోలీసు వారు అయితే కానీ మీ మీడియా వారు అయితే కానీ మాకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నారు. ఇంకా మేము దీనికన్నా బెటర్మెంట్గా రాబోయే రోజుల్లో దేవాలయం పునర్నిర్మాణాన్ని కూడా తలపెట్టాము. దగ్గర 2,50,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. మన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం పనులు చేపడతాకి మనం శివరాత్రి వెళ్ళినాక మొదలెడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మీరు ఇటు పోలీస్ శాఖ కానీ మీ రెవెన్యూ శాఖ కానీ అనేక విధంగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే గతంలో కంటే కన్నా ఇప్పుడు ఏ విధంగా మెరుగుపడింది ఏంటి? గతంలో మనకి చూస్తే బాగా రోడ్లు చాలా కంజెస్టెడ్గా ఉండేయండి. దానికి అనుగుణంగా మనకి మంత్రి గారు 2 జేసీపీలను 3 టిప్పర్లు ఇచ్చారు. వాటితో మనం రోడ్లని అలర్ట్ చేసామండి. మీకు తెలుస్తుందండి, మీరు ఇప్పుడు గతంలో మనకి టెంపుల్ ముందు మనకు అసలు వెళ్ళటానికి కూడా చోటు ఉండేది కాదు. అలాంటిది అసలు క్లౌడ్ నిలబడతలే, ఫ్రీగా వెళ్ళిపోతుంది. అలాగే తమిళేరు దగ్గర కొప్పాక కాలం ఉండేది, అది డెడ్ అయిపోయిందని చెప్పి దాన్ని కూడా చదువు చేయించి అక్కడ పెడతాం వల్ల ఏమైందంటే మనకి ఎంతమంది జనం ఉన్నా కనబడతలేదు ఇక్కడ. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసుకుంటే కనుక గతంలో అయితే ఈ స్నానగట్టికలు అనేవి సరిగ్గా ఉండేవి కాదు, ఈ నీళ్లు కూడా సరిగ్గా సఫిషియెంట్గా ఉండేవి కాదు. అదే ఈ స్నానగట్టికలు కాకుండా జల్లుకట్టు కూడా ఏమైనా ఏర్పాటు చేశారా ఏంటి? గతంలో మనం అంతా టెంపరీ బారికేడింగ్ చేసామండి, కానీ ఈసారి మీరు చూసుకుంటే పర్మనెంట్ బారికేడింగ్ చేసాం. జల్లు స్థానాలు కూడా మనం పటిష్టంగా బారికేడింగ్ చేసాం, పర్మనెంట్. ఇంకా అయితే ఎందుకంటే మన కార్తీక మాసం 4 రోజులు కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి స్నానాలు చేయడానికి జల్లు స్థానాలు కూడా పర్మనెంట్గా చేసాం. అలాగే మన దేవస్థానం నిధుల నుంచి 10 పర్మనెంట్ టాయిలెట్స్ కూడా కట్టేశాం. ఎందుకంటే నిరంతరం మనకి భక్తులు ముందు ఇక్కడ నిరంతరం భక్తుల తాకిడి ఉంటుంది. ఎందుకంటే గతంలో మనకి ఆ బ్రిడ్జి లేదు కాబట్టి, ఇప్పుడు బ్రిడ్జి కట్టారు కాబట్టి ఈ శివరాత్రితో ఇంకా కొద్దిగా జనాల్లోకి బాగా పాపులర్ అవుతుంది. దాన్ని బట్టి చూస్తే మనకి జనాలు వస్తారు. అంటే ఈ పాటికే మాకు భక్తుల రద్దీ పెరగాలి. మన ఏలూరు జాతరలు జరగడం వల్ల ఆ జాతరల వల్ల కొంచెం జనాలు కొంచెం లేటుగా స్పందిస్తున్నారు. దానివల్ల మన కార్తీక మాసంలో కూడా జనాలు తగ్గారు. కానీ ఇప్పుడు జాతరలు అయిపోయినాయి కనుక శుభ్రంగా జనాలు అధిక సంఖ్యలో మీరు చూస్తున్నారు. వచ్చే జనమే కానీ వెళ్ళే జనం కాదన్నట్టు మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ శుభ్రంగా కిరిసిపోతే పోలీసు వారు మంచి బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి మాకు రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే
ఇలాంటి విషయాలను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని బలివే రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి శివనామ స్మరణ చేసుకోవడానికి సుమారు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈవో మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, బలివే నుంచి.